తిడితే తిట్టుకోండి, కొడితే కొట్టుకోండి అని చెప్పి విష్ణు దులుపుకుని వెళ్ళిపోయాడ్రా. కాని ఏం చేయాలో తెలియట్లేదు. ఏమవుతుందో ఇది, ఎక్కడి వరకు వెళుతుందో అని భయం మొదలైందిరా. అనయ్య, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడొద్దు. అలా ఏం జరగదు. చిన్నపాటి మనస్పర్ధలనేవి ఈ రెండిళ్ల మధ్య ఎప్పుడూ ఉన్నవే కదా. అన్నపూర్ణ, లలిత అంటే వేర్రా. వాళ్ల మధ్య దూరం ఉన్నా అది మనకి తప్ప బయటి వాళ్ళెవ్వరికీ కనిపించనివ్వరు. ఒకవేళ గొడవ పెద్దదైనా సరే వాళ్లలో వాళ్ళు తగ్గుతారు గాని నన్నెక్కడా తక్కువ చేయరు. కాని వాళ్లకున్నంత మెచ్యూరిటీ పిల్లలకెక్కడి నుంచొస్తుందిరా? అన్నపూర్ణ, లలితల మధ్య ఎన్ని ఉన్నా ఏమనుకున్నా వాళ్లు మాత్రం అనుకునేది ఒకటే కుటుంబమని. కాని పిల్లల దగ్గరకొచ్చేసరికి అది కనిపించడం లేదురా. ఒక్కటే కుటుంబం అనే మాట వరుస కూడా వినపడటం లేదు. అనయ్య, వాళ్ళు పిల్లలు, పెద్దవాళ్లకుండే మెచ్యూరిటీ వాళ్ళకుండదు అని నువ్వే అంటున్నావు కదా. అంచేత వాళ్ళలా మాట్లాడుతున్నారు. విష్ణు గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాడి తత్వం ఎప్పుడూ మనకు తెలిసిందే కదా. ఇక వేద అంటావా, తనకు జరిగిన అవమానం వల్ల వచ్చిన బాధతో అలా మాట్లాడింది. కానీ తనకి వదిన మీద ఎలాంటి కోపం, ద్వేషం ఉండదన్నయ్య. కాకపోతే ఆ తల్లి రక్తమే కాబట్టి ఆ పౌరుషం ఉంటుంది. కాని ఆ రక్తానికి పౌరుషం ఉండటమే కాదు, పరిస్థితుల్ని, మనుషుల్ని అర్థం చేసుకోవడం కూడా తెలుసన్నయ్య. వేద అర్థం చేసుకుంటుంది. భయపడ్డాలు, భయపడినట్టుగా ఏమీ జరగకూడదని ఆశపడ్డాలు, ఇదే అయిపోయిందిరా జీవితం. నేనొక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? నేనిందాకలా మాట్లాడడం తప్ప అమ్మా? బాధలో మాట్లాడేవు కాబట్టి తప్పని అనలేను. కాని తప్పు ఒకరు చేస్తే ఒకరిని తప్పు పట్టడం కరెక్టు కాదు అనిపించింది. కరెక్టేనమ్మా, కాని కోపంలో ఎందుకో అలా వచ్చేసింది. అందుకే ఆవిడ్ని కూడా అనేశాను, నాన్నని కూడా బాధ పెట్టాను. నువ్వేంటో మీ నాన్నకు తెలుసు, అన్నపూర్ణ ఏంటో నాకు తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడావో నేను నిన్ను అర్థం చేసుకున్నప్పుడు అన్నపూర్ణకి అర్థం కాకుండా ఉంటుందా? కానీ ఎందుకు విష్ణుగాడు అలా ఉన్నాడమ్మా? ఎందుకు వాడికి మనమంటే అంత కోపం? నీకు తమ్ముడు పుట్టిన కొత్తల్లో వాణ్ణి నేను ఒడిలో పడుకోబెట్టుకుంటే నువ్వు ఏడ్చేదానివి, నేను పడుకోవాలి అని. ఎందుకు అంటే? అప్పటి వరకు నేను నీకు మాత్రమే సొంతం. తమ్ముడొచ్చిన తర్వాత వాడిని దగ్గరికి తీసుకుంటే నేను నిన్ను దూరం పెట్టేస్తానేమోనని నీ భయం. అది తెలియని వయసు కదమ్మా. విష్ణుగాడిది కూడా అంతేనే. కాస్త వయసొచ్చిన తర్వాత నీకర్థమైంది బబ్లుగాడికి కూడా నేను తల్లిని అని.